హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఉసిరికాయలని కడిగి ఆరబెట్టుకుని ఇలాగా రోట్లో వేసి ఉప్పు పసుపు వేసి దంచుకుని చింతకాయ మాదిరిగానే అనమాట ఇలా దంచేసుకుని డబ్బాలో పెట్టుకుని ఒక వారం రోజుల తర్వాత ముక్క మెత్తబడుతుందండి. ఆ మెత్తబడిన తర్వాత దాన్ని చింతకాయకి గింజ ఎలా ఏరుతామో అలాగా గింజ ఏరేసుకోవాలి. చక్కగా వచ్చేస్తుందండి. నాకు రోకలి బరువు లేకపోవడం మూలంగా కొంచెం ఇబ్బంది అయింది దంచడానికి, కానీ నిజంగా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేసుకోగలిగితే నేను దంచుకుని డబ్బాలో పెట్టేసుకున్నాను. తర్వాత నెమ్మదిగా 4 రోజుల తర్వాత ముక్క మెత్తబడిందండి. దాన్ని నేను చక్కగా కూర్చుని గింజ ఏరేసుకున్నాను. చూశారు కదా, ఇవి నేను తొక్కిన కాయలన్నమాట, రోట్లో దంచిన కాయలన్నమాట. దీన్ని ఇలా పక్కకు పెట్టేసేసుకుని చక్కగా జ్యూసీగా ఉన్నాయండి. చక్కగా గింజ ఏరేసుకోవడమే చింతకాయలు ఏరినట్టుగా. మీకు పొత్రం కనుక బరువు ఉంటే, రోకలి కానీ పొత్రం కానీ బరువుది ఉంటే చక్కగా ఈజీగా దంచేసుకోవచ్చండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాగా నేను మొత్తం అంతా ఏరేసుకున్నాను. కాకపోతే ఈ కాయలు కొంచెం మెత్తపడడానికి అంటే చీకడానికి కొంచెం టైం ఇవ్వాలండి. 4 రోజుల నుంచి 5 రోజులు టైం ఇవ్వాలి. అయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి, చాలా ఈజీగా వస్తాయి. నాకేమైందంటే పచ్చడి వెంటనే అడిగారండి. అందుకోసం అని చెప్పి నేను 2 రోజుల్లోనే తీయడానికి ట్రై చేశాను. కొంచెం ఇబ్బంది అయ్యింది, కానీ బాగానే వచ్చేసాయండి. 2 రోజులకైనా కూడా 1 కాయలు కొంచెం ఇబ్బంది పెట్టాయి, కానీ మిగిలినవన్నీ బాగా వచ్చేసాయి. ఈజీగానే చేసేసుకున్నాను చక్కగా. చూసారు కదా జ్యూసీగా ఎంత బాగుందో, అసలు చాలా బాగుందండి. మీరు ఇలా ట్రై చేయొచ్చు. దంచేసేసుకుని సీసాల్లో పెట్టేసేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకోవచ్చండి. గింజ అయినా కూడా వెంటనే తీసుకోవాలని నేను రూల్ లేదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కాస్తంత మిక్సీలో రుబ్బేసుకుని పచ్చడి కలిపేసుకోవచ్చు హాయిగాను. ఏం పర్వాలేదు, ఇది నిలవ ఉంటుంది కదండి, సంవత్సరాల తరబడి నిలవ ఉంటుంది. ఎంత పాత పడితే అంత మంచిదండి ఉసిరికాయ అనేది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంత దీంట్లో మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి. ఎంత పాత పడితే అంత మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి అన్నమాట ఈ ఉసిరికాయలు. అదండి, ఇలా నేను మొత్తం చేసేసుకున్నాను. చూసారు కదా, గింజ ఏరేసానండి చక్కగా. ఇంకా మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టేసుకుందాము. ముందు ఈ డబ్బాలోకి వేసుకుంటున్నాను. తర్వాత హాల్లో కూర్చొని చేసుకుంటున్నాను కదా, కిచెన్లోకి ఇవన్నీ పట్టుకెళ్ళడం కష్టం, అందుకని డబ్బాలో వేసేసుకుంటున్నాను. చక్కగా చాలా ఈజీ అండి, రోట్లో దంచేసుకుని చక్కగా. కాకపోతే పొత్రం బరువు ఉండాలండి. రోకలి కానీ పొత్రం కానీ బరువు ఉంటే మనకి చాలా బాగా ఈజీగా అయిపోతుంది, చాలా బాగా అయిపోతుందండి. మిక్సీలో వేసేసుకుని పచ్చడి చేసేసుకుందాం ఇంకా. ఓకేనా? పండుమిరపకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి 3 అడిగారండి. వాళ్ళ కోసమే చేస్తున్నాను నేను. మా ఫ్రెండ్ ఒక ఆవిడ అడిగారు, వాళ్ళ కోసమే చేస్తున్నాను. అమెరికా పంపిస్తా అన్నారు. ముందుగా వేసుకున్నాను. చూసారా, పప్పు నూనె. వాళ్ళకి పప్పు నూనెతోటే కావాలన్నారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, 1 చెంచా మెంతులు తీసుకుంటే
2 చెంచాలు ఆవాలు తీసుకుంటాను. నా రేషియో అది. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఇది డ్రై రోస్ట్ కాదు కాబట్టి రెండు కలిపి వేసేసుకున్నానండి. దగ్గర 100 నుంచి 150 గ్రాముల ఎండుమిర్చి వేసుకున్నాను. మాడిపోకుండా వేయించుకోవాలి. చెప్పాను కదండి, కస్టమైజ్ చేసి ఇమ్మన్నారు. నేను అయితే నల్ల పచ్చళ్ళు అయితే మేము చెప్పాను కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మినపప్పు, ఇంగువ అన్నీ వేసి పోపు వేయించుకుంటాము. చేస్తాను పచ్చడి నేను. ఇది నిలవ ఉండాలి కాబట్టి పచ్చడి వాళ్ళు కస్టమైజ్ చేసి ఒట్టి ఎండు కారంతో ఇగో ఇలాగా చేసిమ్మన్నారు. నిన్న చింతకాయ పచ్చడి చేశాను. ఇవాళ ఇది దీనికోసం చేస్తున్నానండి. చూసారా, ముద్దింగువ, పాలింగువ నూనెలో వేసి వేయిస్తాను. చాలా ఇంగువ ఇష్టం అండి వాళ్ళకి. అఫ్కోర్స్ ఇంగువ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, మనకి ఇదే కదా. వెల్లుల్లిపై తినని వాళ్ళకి ఇంగువే కదా. తీసేసుకుందాం ఇది. అసలు వీధంతా గుమాయిస్తుందండి వాసన. తెలుసు కదా, నేను ఆంధ్ర నుంచి తెప్పిస్తాను, కాకినాడ నుంచి తెప్పిస్తాను. మా ఫ్రెండ్ ఉన్నారు. ఆపేద్దాము స్టవ్. ఆ వేడికి వేగుతుంది. ప్రతి వీడియోలో ఏదో ఒక క్లిప్ మర్చిపోతూ ఉంటానండి. ఉసిరికాయ మిక్సీ పట్టింది ఆన్ చేశాను అనుకున్నాను, అది ఆన్ చేయలేదు. మిక్సీ పట్టేసి పచ్చడి కలిపేసేసానండి. ఇంగువ తర్వాత ఇంకొంచెం ఇంగు నూనె కాచిపోసాను పైనుంచి మళ్ళీని. చూసారు కదా, నువ్వుల పొడి, కూర కారం పొడి, పచ్చళ్ళు, ఇంకా పండుమిరపకాయ పచ్చడి ప్యాక్ చేయలేదండి, అది కూడా చేసి మొత్తం 3 పచ్చళ్ళును అవన్నీ ఇవ్వాలి. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, ఆర్డర్ పైన చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.